అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వసంతకాలపు రాకతో ప్రకృతి పులకించి కొత్త చిగుళ్లతో కలకలలాడుతూ ఉంటే ఆ కోయిలమ్మ కుహు కుహు స్వరాలతో లోకాన్ని మేల్కొల్పుతుంటే మన తెలుగువారి లోగిళ్ళలోకి వచ్చే మొదటి పండుగే ఈ ఉగాది. ఉగాది అనే పదం రెండు పదాల సముదాయం. మొదటిది యుగము. యుగము అంటే కాలం. రెండవది ఆది. ఆది అంటే మొదలు. అంటే సృష్టి ప్రారంభమైన రోజు అని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం జరుపుకునే ఈ ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతికి, ఆచారాలకు ఒక నిలువుటద్దం. ఈరోజు మనం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్లో ఈ ఉగాది పండుగ వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథలు, షడ్రుచుల పచ్చడి ప్రాముఖ్యత మరియు పంచాంగ శ్రవణం గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఉగాది పురాణ నేపథ్యం. మన పురాణాల ప్రకారం ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే దీన్ని కల్పాది అని కూడా అంటారు. మరియు మరో కథనం ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచినప్పుడు భగవంతుడు, లోకరక్షకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించింది కూడా ఇదే రోజు. కాలక్రమేణా విక్రమాదిత్య మహారాజు శకులను ఓడించి విజయం సాధించిన గుర్తుగా విక్రమశకం ప్రారంభమైందని, అలాగే శాలివాహన చక్రవర్తి తన దిగ్విజయ యాత్రను ప్రారంభించిన రోజునే శాలివాహన శకం మొదలైందని చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా మారే ఈ తెలుగు సంవత్సరాల పేర్లు మొత్తం 60. ఈ పేర్ల వెనుక కూడా ఒక చక్రం లాంటి కాలగమనం దాగి ఉంది. మన ఉగాది నుండి నూతన సంవత్సరం రావడమే కాదు, ప్రకృతిలో మార్పులు, వసంతం వైభవంగా తీసుకొస్తోంది. శిశిరంలో ఆకులను రాల్చిన చెట్లు వసంతంలో కొత్త చిగుళ్లను తొడుగుతాయి. మామిడి పిందెలు, వేప పువ్వుల సువాసనలు గాలిలో పరిమళిస్తాయి. వేప పువ్వు, ఇది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం లాంటిది. కానీ దాన్నే మనం దూరంగా పెడుతున్నాం. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. అది ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి మరియు చల్లని నీడని ఇచ్చేది. ఇక మామిడి. మామిడి అంటే కొత్త ఆశలకు ప్రతీక. మరొకటి కోయిల పాట, మనస్సును ఉల్లాసపరిచే రాగం. ఈ సమయంలో ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. మన జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి రైతులు తమ పంటలను ఇంటికి తెచ్చుకొని కొత్త వ్యవసాయ పనులను శ్రీకారం చుట్టే శుభ సమయం ఇది. ఇక ఉగాది అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఉగాది పచ్చడి గురించి. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం రుచి కోసం చేసే వంటకం కాదు, మన జీవితంలోని వివిధ భావోద్వేగాల సమాహారం. ఇందులో ఉండే 6 రుచులు మానవ జీవితంలోని 6 రకాల అనుభవాలను తెలుపుతాయి. అందులో మొదటిది తీపి. దానికి సూచిక బెల్లం. జీవితంలో వచ్చే ఆనందానికి ప్రతీక. మన జీవితాల్లో అనుభవించిన ఆనందమే కొన్ని కష్ట సమయాల్లో మన మనస్సుని ఒక ఆశతో ముందుకి అడుగు వేసేలా చేస్తుంది. ఇక రెండవది పులుపు.
దానికి ప్రతీక చింతపండు. నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సూచన ఇది. మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. కొన్ని సందర్భాల్లో ఆపదలని దాటాల్సి వస్తుంది. అంటే నేర్పరితనం కూడా చాలా ముఖ్యం. ఇక మూడవది చేదు. అదే వేప పువ్వు. మన జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలను ఓర్పుతో తట్టుకోవాలని చెబుతుంది. ఇక్కడ వేప పువ్వు రుచి చేదుగా ఉంటుంది. కానీ అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కొన్ని కష్టాలు మనసుకి చేదుగా ఉన్నా మనం జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఆ కష్టాలు మనస్సుకి నేర్పిన పాఠాలు మరియు వాటి వల్ల మన మనసు ఎంత దృఢంగా అయిందో అనే విషయం. కాబట్టి పైకి చేదుగా కనిపించేవన్నీ చేదు మాత్రమే కాదు, మంచి చేసేవి కూడా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నాలుగవది ఉప్పు. ఇది జీవితంలో ఉండాల్సిన ఉత్సాహానికి, ఆసక్తికి సంకేతం. జీవితంలో ఒకసారి ఓటమి రాగానే చతికిల పడకుండా సాధించాలి అనే ఉత్సాహం, ఆసక్తితో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏదో ఒక రోజు గెలుపు మీ సొంతం అవుతుంది. ఇక ఐదవది వగరు. అదే మామిడి పిందెలు తెలిపే రుచి. ఈ రుచి మనకి కొత్త సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అని తెలుపుతుంది. జీవితం ఎప్పుడూ మనం కోరుకున్న దారిలో వెళ్ళదు. అనుకోని మలుపులు, సవాళ్లు ఎన్నో ఎదురవుతాయి. అలాంటి సమయాల్లో గుండె ధైర్యాన్ని అస్సలు కోల్పోకుండా ఎదుర్కోవాలి. ఇక ఆరవది కారం. దానికి సూచిక మిరపకాయ లేదా మిరియాలు. ఈ రుచి అప్పుడప్పుడు వచ్చే కోపం మరియు అసహనానికి ప్రతీక. కోపం ఎప్పుడు ఎదురైన సందర్భం మీద రావాలి కానీ మీ చుట్టూ ఉన్న బంధాల మీద కాదు. ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని సేకరించడం అంటే రాబోయే ఏడాదిలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తామని దేవుడికి మొరపెట్టుకోవడం. ఆరోగ్యపరంగా చూస్తే ఇది శరీరంలోని దోషాలను హరించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు సాయంత్రం అందరూ కలిసి చేసే ప్రధాన కార్యక్రమం పంచాంగ శ్రవణం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల కలయికే పంచాంగం. ఈ రోజున పండితులు రాబోయే సంవత్సరంలో దేశ స్థితిగతులు ఎలా ఉంటాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, ఏ ఏ రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటాయో వివరిస్తారు. ఇది మనల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి దోహదపడుతుంది. చివరగా ఉగాది అంటే కేవలం పిండి వంటలు తినడం, కొత్త బట్టలు కట్టుకోవడం మాత్రమే కాదు. మనలో ఉన్న పాత ద్వేషాలను, చెడు ఆలోచనలను విడిచిపెట్టి కొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగడం. ఈ వీడియో ద్వారా మన పిల్లలకి మరియు తరువాతి తరాలకి మన ఉగాది పండుగ విశిష్టత గురించి ఎన్నో మంచి విషయాలు తెలియచేయడమే మా చిన్ని ప్రయత్నం. ఈ మంగళకరమైన ఉగాది పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను నింపాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.